వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఒక సీరియస్ సిచ్యువేషన్ రన్ అవుతుంది. వక్ఫ్ బిల్ 2025 వల్ల ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యాయి అండ్ హిందూ ముస్లిం మధ్య టెన్షన్స్ పెరిగిపోయాయి. ముర్షిదాబాద్ లో వైలెన్స్ కూడా జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ ఈ షార్ట్ లో చూద్దాం. వక్ఫ్ అంటే ఇస్లామిక్ రిలీజియస్ ప్రాపర్టీస్ లైక్ మాస్క్, దర్గాస్, ల్యాండ్స్ చారిటబుల్ యూస్ కి డొనేట్ చేసిన అసెట్స్. ఈ ప్రాపర్టీస్ అన్ని వక్ఫ్ బోర్డ్ మేనేజ్ చేస్తుంది. 2025 లో గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ బిల్ ని ఇంట్రడ్యూస్ చేసింది. అందులో నాన్ ముస్లిమ్స్ ని వక్ఫ్ బోర్డ్ లో ఇంక్లూడ్ చేయడం, గవర్నమెంట్ కంట్రోల్ పెరిగిపోవడం, ఓనర్షిప్ ప్రూఫ్ కి స్ట్రిక్ట్ రూల్స్ ఉండడం. గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ స్కామ్ ఫ్రీ సిస్టమ్ కోసం ఈ చేంజెస్ కావాలి అని. బట్ ముస్లిం ఆర్గనైజేషన్స్ అండ్ వెస్ట్ బెంగాల్ లీడర్స్ ఏం చెప్తున్నారంటే ఈ బిల్ ముస్లిం రైట్స్ ని తీసేస్తుంది, వక్ఫ్ బోర్డ్ అటానమీని కిల్ చేస్తుంది, స్టేక్ హోల్డర్స్ ని కన్సల్ట్ చేయట్లేదు అని. మమతా బెనర్జీ ఏం చెప్తున్నారంటే ఈ బిల్ యాంటీ సెక్యులర్ అని, ముస్లిం యొక్క రైట్స్ ని తీసుకోవడం జరుగుతుందని. ముషిరాబాద్ డిస్ట్రిక్ట్ లో ఏప్రిల్ 2025 లో ప్రొటెస్ట్ చాలా వైలెంట్ అయ్యాయి. NH-12 ని బ్లాక్ చేయడం, పోలీస్ వెహికల్స్ ని ఫైర్ చేయడం, MP ఆఫీస్ అటాక్ చేయడం, ట్రైన్స్ ని డిస్టర్బ్ చేయడం వల్ల 3 డెత్స్, 10 ఇంజురీస్, 274 అరెస్టులు జరిగాయి. స్టేట్ గవర్నమెంట్ ఇంటర్నెట్ ని బ్లాక్ చేసింది అండ్ సెక్షన్ 144 ఇంపోజ్ చేశారు. మమతా బెనర్జీ చెప్పారు సెంటర్ కన్సల్టేషన్ లేకుండా బిల్ పాస్ చేసింది. ఈ మూవ్ ఫెడరల్ సిస్టానికి డేంజర్ అని. జమియత్ ఉలామా ప్రొటెస్ట్ చేసి చెప్పారు ఈ బిల్ కాన్స్టిట్యూషన్ మీద అటాక్ లా ఉంది అని. ఈ వక్ఫ్ బిల్ వల్ల హైటెన్షన్ క్రియేట్ అయింది. గవర్నమెంట్ సైడ్ చెప్తోంది స్కామ్ ని స్టాప్ చేయాలి, బట్ కమ్యూనిటీ సైడ్ ఏం చెప్తున్నారు ఐడెంటిటీ అండ్ రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలని. వక్ఫ్ బిల్ కి సంబంధించి చాలా మిస్ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ అవుతుంది. ఈ బిల్ కి సంబంధించిన జెన్యూన్ సోర్సెస్ నుండి మాత్రమే ఇన్ఫర్మేషన్ పొందండి. ఎమోషన్ అవ్వకుండా లాజిక్ గా అనలైజ్ చేయడం చాలా ముఖ్యం. వక్ఫ్ బిల్ గురించి మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేసి, వీడియోని లైక్ చేసి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి.